మేమందరం వ్యూ పాయింట్ చూద్దామని వెళ్తా ఉంటే మాకు తుప్పల్లో ఒక కప్పులు కనిపించారు. స్టార్టింగ్ లో ఒక కప్పులు, ఇక్కడ ఒక కప్పులు. అరే వాళ్ళందరూ బాగుంటారా? అమ్మో సూపర్ కొంటారా? వాయమ్మ ఊరు నాయన ఏనుగు. వర్కౌట్ చేయకపోతే తర్వాత ఫ్యూచర్ లో పనికిరాం, సో వర్కౌట్ చేయాలి రోజు. వాట్సాప్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ అమేజింగ్ వీడియో. ఈ రోజు నాకు చాలా స్పెషల్ డే, ఎందుకంటే ఈరోజు నా బర్త్డే, నేను పుట్టినరోజు. నైట్ మా ఫ్రెండ్స్ చాలా మంది 12 వరకు మేలుకొని మెసేజ్లు స్టేటస్లు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఈరోజు నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళి షాపింగ్ చేశాను. షర్టు ప్యాంట్ ఎట్లుంది మామ? ఎర్ర ముగ్గులు చొక్కాను, నల్ల ప్యాంటు. ఈరోజు పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేశాను ఇంట్లో. ఇప్పుడే గుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం, నేను, అన్న, అక్క. గుంటూరు పక్కనే గోరంట్ల అనే ఏరియాలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, చాలా ఫేమస్ ఈ దగ్గర. ఇప్పుడు మేము ముగ్గురు ఇంకా గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. పుట్టినరోజు అప్పుడు పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసి ఇట్లా గుడికి వెళ్ళి వస్తే మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి మీ అందరి ఆప్యాయతలో ప్రేమలు ఎలానే ఉండాలని కోరుకొని, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఇంకా ఎక్కువ మంది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకొని, అంతా మంచిగా ఉండాలని కోరుకొని వస్తాను. మీరందరూ బాగుండాలి, నేను బాగుండాలి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మన వీడియోలన్నీ చూడటమే కాదు, లైక్ కూడా చేయండి. మీ లవ్, సపోర్ట్ ఎల్లప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. బిర్యానీ దగ్గర మాత్రం మా ఫ్రెండ్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. మన బర్త్డే రోజు మన ఫ్రెండ్స్ డిసప్పాయింట్ అయితే మనం ఎలా హ్యాపీగా ఉంటాం చెప్పండి? సో వాళ్ళందరితో ఎంజాయ్ చేద్దామని గుంటూరులో నల్లపాడులో ఉన్న నగరవరం పార్క్ వచ్చాము. నల్లపాడులో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఒకసారి కమెంట్ చేయండి. మెయిన్ రోడ్ నుంచి పార్క్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటది. అది మెయిన్ రోడ్డు మీద నుంచి వచ్చి బళ్ళు ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడే క్యాంటీన్ ఉంటుంది, క్యాంటీన్ లో కొనుక్కోవచ్చు, బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. వెళ్ళి ఇక లోపలికి వెళ్ళి తినేయచ్చు. కొంచెం ముందుకెళ్తే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. ఇప్పుడే టికెట్ తీసుకొని లోపలికి వచ్చాము. టికెట్ కేవలం 20 రూపాయలు మాత్రమే. ఇక అట్లాంటి పిల్లలకి హాఫ్ టికెట్ అయితే 10 రూపాయలు మాత్రమే. ఇప్పుడు టైం 3 అయింది, 5కి క్లోజింగ్. 5 లోపు ఇదంతా రౌండ్ వేసి వస్తాం. డస్ట్బిన్ ఇది అలాంటిది నిజంగానే బాగుందా? అరే జంటరా? ఆ జంట కాదు. ఇప్పుడే వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ నుంచి కూడా వ్యూ సూపర్ ఉంది అసలు. ఇప్పుడు ఇటువైపు వెళ్ళి వ్యూ ఎట్లా ఉందో చూద్దాం. మేమందరం వ్యూ పాయింట్ చూద్దామని వెళ్తా ఉంటే మాకు తుప్పల్లో ఒక కప్పులు కనిపించారు. స్టార్టింగ్ లో ఒక కప్పులు, ఇక్కడ ఒక కప్పులు. పాడు జీవితము యవ్వనము మూడు నాల ముచ్చట. ఇప్పుడే వ్యూ పాయింట్ కి వచ్చేసాం గాయ్స్. వ్యూ అయితే అద్దరిపోయింది. వెనకాల షెడ్ కూడా ఉంది, మనం ఈజీగా రెస్ట్ తీసుకోవడానికి. చూసేయండి, బ్యాక్ క్యామ్ లో పెడతా చూసేయండి. వ్యూ పాయింట్ అయితే అద్దరిపోయింది అసలు. అక్కడ మెయిన్ రోడ్ మీద వెహికల్స్ అన్ని వెళ్తా ఉన్నాయి. ఇప్పుడే వ్యూ పాయింట్ అయిపోయింది, కిందకి వెళ్తున్నాం ఇంకో స్పాట్ దగ్గరికి. అంతేక కాలు జారిందంటే ఏం లేదు, దొల్లుకుంటే వెళ్ళిపోవడం. పనిగా అడిగి ఉత్సాహం ఉల్లాసం ఆక పరిగెత్తుకుంటూ పోతున్నాడు అసలు ఆడికో. పని మ్యాక్స్. అరే అరే ఇసిరేయండి రా. అరే అయ్యా
అయ్యా బర్త్డే బాయ్ గాల్లో ఎగరాలి. ఇప్పుడు మన ఫనీ మ్యాక్స్ ఎక్కాడు. అరే నువ్వు అటు ఇటు కాకుండా అటో కాలు ఇటో కాలు పెట్టి మధ్యలో కూడా జారు. బాగుంటదిరా. ఇక్కడికి వచ్చినప్పటికి పట్టేసుకుంటది. ఇక జారట్లేదురా ప్యాంట్ వల్ల. స్లో మోషన్ లో జారుకుంటూ వస్తున్నాడు కుర్రోడు. అరే పని 20 రూపాయల టికెట్ న్యాయం చేయాలి కానీ అన్యాయం చేయకూడదురా. చిల్డ్రన్స్ పార్క్ లో ఆడుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఒక కొత్త వ్యూ పాయింట్ కి అయితే వచ్చాము. లోటస్ వ్యూ పాయింట్, లోటస్ పాండ్. నెట్రా పని కానీ నెడితే డబ్బు ఆకు మీద కూర్చోవాలా అని. లోటస్ పాండ్ దగ్గర కూడా మేము ఒక కప్పుల్ని అయితే చూసాము. ఇది 3వ కప్పుల్, ముచ్చటగా 3వ కప్పుల్. లోటస్ పాండ్కి వచ్చాము కానీ లోటస్లే లేవు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాం. అరే వాళ్ళందరూ బాగుంటారా? అమ్మో సూపర్ కొంటారు. నక్షత్రవనం నక్షత్రవనం అంట గైస్. మంగళగిరిలో చూసారు. ఇక్కడ మొత్తం ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి చూడండి. ఇదొక రకమైన చెట్టు, ఇదొక రకమైంది, ఇదొక రకమైంది, ఇదొక రకమైంది. మొత్తం అన్ని వేరు వేరు రకాల చెట్లు. ఇది సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్ అంత మాట. ఇదేమో నక్షత్రవనం. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని రకాల చెట్లు. ఇదేమో నవగ్రహ వనం. ఎన్ని గ్రహాలు ఉంటాయో అన్ని రకాల చెట్లు. 9 గ్రహాలు 9 రకాల చెట్లు. ఇప్పుడు సాహసం చేసే పాయింట్ దగ్గరకు వచ్చేసాము. ఒక రాయి మీద ఇలా యానిమల్ బొమ్మని చాలా బాగా చెక్కారు. దూరం నుంచి చూస్తే అసలు నిజంగానే ఉన్నాయేమో అనేలా ఉంటాయి. ఇక్కడ దూరం నుంచి చూస్తే అసలు నిజమేమో అనుకుంటారు. అన్ని యానిమల్స్ చాలా రియలిస్టిక్ గా తయారు చేశారు. యంగ్ టైగర్. పులిని దూరం నుంచి చూడాలనుకున్నావు అనుకో, చూడు తప్పులేదు. పులితో ఫోటో దిగాలనుకున్నావు అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లా. కానీ చనివిచ్చింది కదా అని చెప్పి దాంతో ఆడుకున్నావు అనుకో, వేటాడేస్తది. ఇక్కడ పైథాన్ అన్నే చూస్తుంది. నాకేం పైథాన్ రాదు. పైథాన్ నేర్పించింది అడుగుదాం. అమ్మో మిడతకప్ప. ఇది సాంబార్ డీర్ అంట. అంటే సాంబార్ తాగుతూ ఉంటుంది రోజు, అందుకే దీన్ని సాంబార్ డీర్ అంటారు. వావ్, నెమలి చూడటానికి ఎంత అందంగా ఉందో. నెమలి నెమలిక మందే గైసి గద్ద. మొన్నే ఆడ ఎగిరిపోయింది అనుకున్నా, ఎక్కడే వచ్చి వాలింది. ఏం కాదు, రేపు తీసుకెళ్దాం. ఇప్పుడు ఒక పెద్ద జంతువుని చూపిపోతున్నాను. వాయమ్మ ఊరనాయన, ఏనుగు గాయస్. ఏందిరా నేను అదే అందాం అనుకుంది. ఇప్పుడు దాకా ఆడుకున్నాము. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాం. ఇప్పుడు ఒంటి చేత్తో నా బరువు నేను లేకపోతున్నాను. ఎక్సర్సైజ్ ముఖ్యం బిగులు. మనకి వర్కౌట్ చేయకపోతే తర్వాత ఫ్యూచర్ లో పనికిరాం. సో వర్కౌట్ చేయాలి రోజు. రేపటి కోసం వర్కౌట్ చేద్దాం. నాగార్జున నాన్నగారు మామ నడుము మావస్తుంది. మామ నీకు ఎండలో తిరిగి బాబ్జీ భయ బ్యాలెన్స్ బాగా తప్పింది. ఎంజాయ్ పండుగ బాయ్స్. తుప్పల్లోకి వచ్చిన బాయ్స్ ఎంజాయ్ పండుగ. ఆడిపోవడం కూడా మాకు తెలియదు. హాయ్ బాయ్స్, హౌ ఆర్ యూ? ఎంజాయింగ్ పండుగ. చెర్లోకి వచ్చినాను, చేపలు పడుతున్నాను. ఒక 3 కేజీలు రోప్ చిక్కింది. ఇందాక ఇదే పాయింట్ నుంచి ఇటువైపు వెళ్ళాం.
ఇప్పుడు ఇదంతా తిరిగి వచ్చి మళ్ళీ ఇటు నుంచి ఇటువైపు వచ్చేసాం. మేము ఆల్రెడీ వచ్చేసాం. మన వాళ్ళు ఇప్పుడే చిన్నగా వస్తూ ఉన్నారు. వెనకాలే కపుల్స్ కూడా ఉన్నారు. అది ఆహా బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. ఇది మాత్రం భలే ఉందిరా. సింప్లీ అవసరం. అంత చెక్కతో భలే ఉందిరా. వావ్. దొంగలు కింద కూడా చెక్కలు వుడెన్ ఫ్లోర్. దోమలు అసలు మామూలు కొట్టట్లేదు గైస్ లోపల. దాదాపు మొత్తం చూసేసాం గైస్. ట్రెక్కింగ్ ఒకటి మిస్ అయ్యింది. బాబాయ్ నువ్వు కూడా ఎక్కువ ఉండు బాబాయ్. దాదాపు చూడాల్సింది మొత్తం చూసేసాము. ట్రెక్కింగ్ ఒకటే అందాలన్నీ చూసేసినాం. అందాలు చూసేసాము. ఆటగాడివే. చాలా మంది ఆటగాళ్ళు వచ్చారు ఇక్కడికి. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వచ్చి ట్రెక్కింగ్ కూడా కవర్ చేద్దాం. ఆటగాడిని చూపియండి. ఆటగాడు కూర్చొని మమ్మల్ని ఫోటో తీస్తున్నాడు. ఆటగాడు పోజులు ఎత్తా ఉన్నాడు. ఈ ఆటగాడు ఇప్పుడే ఎక్కడికో ఫోన్ మాట్లాడొస్తున్నాడు. ఆటగాడు మామూలు ఆటగాడు కాదు వీడు. ఆటగాడు చాలా పెద్ద ఆటగాడు. ఈ ఆటగాడు కూర్చొని మరీ చాటింగ్ చేసేస్తున్నాడు. ఆటగాడు. టికెట్ ప్రైస్ అయితే కేవలం 20 రూపాయలు మాత్రమే. కానీ అసలు సీనరీస్ మాత్రం సూపర్ ఉన్నాయి. 20 రూపాయలు చాలా చీప్ అసలుకి. మీరు కూడా ఒకవేళ గుంటూరుకి దగ్గరలో కనుక ఉంటే నల్లపాడు దగ్గరలో నగరవరం పార్క్ దగ్గరకు వచ్చేయండి వెంటనే. జస్ట్ 20 రూపాయలు మాత్రమే. చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే చిల్ అవ్వచ్చు. ఫ్రెండ్స్తో వస్తే ఎంజాయ్ చేయొచ్చు. లవర్తో వస్తే ఇక అయినా మనకు తెలియదు. ఈ పార్క్ 5 కల్లా క్లోజ్ చేస్తారంట. ఇప్పుడే టైం కూడా 5 వస్తుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయే టైం అయితే అయ్యిందనమాట. 5 కంటే ఎక్కువసేపు ఉన్నా కూడా అసలు మనం ఉండలేము. ఎందుకంటే దోమలు తుక్కురేలా కొడుతున్నాయి. అసలుకి మామూలు గొడు కాదు. ఇట్లా పట్టుకొని వీడియో రికార్డ్ చేస్తుంటే ఒక పక్క నుంచి చేతులు కొడతానే ఉన్నాయి. మామూలు కొట్టట్లా దోమలు మాత్రం. కుడితే దెబ్బ కందిపోతుంది అంతే. అడవి దోమలు, కొండ దోమలు మామూలు లేవు. ఇక ఎక్కడెక్కడ నుంచో ఉండోళ్ళు మొత్తం తిరిగి వచ్చేస్తున్నారు. దాదాపు ఈ కొండ చుట్టూరు ఒక రౌండ్ వేస్తే 5 కిలోమీటర్ల దాకా ఉంటుందంట. అసలు కొండను మాత్రం చాలా మంచిగా చేశారు. చాలా బాగుంది. అరే అయిపోయింది ఇంకా ఫోటో షూట్ ఫుల్ అయిపోయింది. అబ్బో మన ఫనీ గాడు పోజ్ పెట్టాడు. అబ్బాయి గారు ఫోటో తీస్తున్నాడు. అదిరిపోవాలి. ఒకవేళ మీరు కనుక ఏటీవీ డ్రైవ్ చేయాలంటే అది కూడా అవైలబుల్ ఇక్కడ. దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. మొత్తం ఒక రౌండ్ వేసి రావచ్చు. నేనైతే రీసెంట్గా సూర్యలంక బీచ్కి వెళ్ళినప్పుడు డ్రైవ్ చేశాను. ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న ఛాలెంజ్. ఈ వీడియో మొత్తం మీద నేను ఎంతమంది కపుల్స్ని చూపించానో కింద కమెంట్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వచ్చింది. షేర్ ಮಾಡ್ರಿ. సబ్స్క్రైబ్ అంటే నువ్వు చెప్పారా. ఇన్స్టాలో కూడా ఫాలో కొట్టేయండి. వాడు చెప్పడంట డైలాగ్. ఫాలో పన్ను ఫాలో అంటే కొట్టేయండి. మనోడు తమిళంలో చెప్పాడు ఆ డైలాగ్. అయిపోయింది గాయ్స్. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇంకా. బాయ్ నగరవరం పార్క్ అయితే చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ గేటు, ఎగ్జిట్ గేటు మొత్తం.